శరణ్య హా విమోచక ద్రోహరహిత చంపే నేను నా దోషమే గదా ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచక వీరలను క్షమించు తండ్రి నేరరేమియున్ ఓరితీటులు నిన్ను జంపు క్రూర జనులకై ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచక నీవు నాతో వరదైసునా నేడయుందువు పావనుండా ఇట్లు బలికి పాపిగా చితివహ ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచక అమ్మాని సుతుడటంచు మరియమ్మకు బలికి క్రమ్మరని జననీయంచు గర్తనుడివితివహ ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచక నా దేవ దేవ ఏమి వీడనాడితివనుచు శ్రీదేవా సుత పలికితివి శ్రమ చెప్పశక్యమాయ ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచక దప్పికొనుచున్నానటంచు చెప్పితివి గదా
ಇಪ್ಪಗಿದಿನಿ ಬಾತನುಂದ ನೇಮಿ ನೀಕು ಹಾಯ ಆಹಾ ಮಹಾತ್ಮ ಶರಣ್ಯ ಹಾ ವಿಮೋಚಕ శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమెత్తిహా సమాప్తమైనదంచు దిలిపి సమసితివి గదా ఆహా మహాత్మ శరణ్య హా విమోచక అప్పగింతు తండ్రి నీకు నాత్మనంచును గొప్ప యార్పాటంబు చేసి కూలిపోతివాయ ఆహా మహాత్మ శరణ్య హా విమోచక వాక్యపట్టణము శ్రీమతి నల్లపు రత్నకుమారి, ప్రార్థన శ్రీమతి గోగుల్ముడ ఆనిగ్రేసు, ప్రసంగము శ్రీ కొట్టేలి శోపాల్ గారు చేస్తారు. ప్రార్థన చేసేవాళ్ళు వాక్యము చెప్పేటువంటి వాళ్ళ కోసమే ప్రార్థన చేయండి. అది 1 minute ప్రేయర్. రెండవ మాట కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. దేవుని నామన స్తోత్రం కలుగును గాక. ఈ మహా శుక్రవారం కోసం మరి ఏర్పాటు చేయబడిన ప్రభు పలికిన మాటల్లో మరి సిలువపై పలికిన మాటల్లో రెండవ మాటగా నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉందన్న మాట మీద ప్రార్థన తీసుకున్నామని. మా పరలోకం ఉన్న మా ప్రభు, మా యేసయ్య నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన ప్రభు. అయా ఇదిగో నాయన ప్రభు, ఈ మాట నాయన మరి దొంగతో చెప్పినట్టుగా మరి యేసయ్య మీరే ఉన్నారు కాబట్టి ప్రభువా, దొంగ అయితే ప్రభువా నీవు పరలోక రాజు అని, నీ రాజ్యము నీతి రాజ్యమని ప్రభువా ఆ బిడ్డ సృష్టించి ఉన్నాడు. నేనైతే
నా పాపమును ప్రాయశ్చిత్తము ఆయన యేసు వైపు చూసి సిలువలో మరి ఆయన పొందుతున్న శ్రమను చూసి ప్రభువా తన మనసు మార్చుకొని నాయన పశ్చాత్తాపంతో ప్రభువా ఆ బిడ్డ నిన్ను మరి అడిగి ఉండగా ప్రభువా ఆ బిడ్డ ప్రార్థించి ఉండగా నాయన ప్రభువా ఆ బిడ్డను మీరు క్షమించి ఉన్నావు తండ్రి. నిజంగా నాయన యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చి ఉన్నావు ప్రభువా. నీ స్తోత్రాలు నాయన ప్రభువా. అయా మేము ఈ లోకంలో ఉండగా నాయన ప్రభువా మేము ఏమేమి అయి ఉన్నామో నీ చిత్తమై ఉన్నదే, కానీ ప్రభువా మీ చిత్తమును మేము నెరవేర్చే వారంగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాము నాయన. నీ స్తోత్రాలు. అయా మా సంగమును జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా పోయిన ప్రభువా గుడ్ ఫ్రైడే నుండి అయా గుడ్ ఫ్రైడే వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి అయా నీ సన్నిధికి నడిపించిన నీ మహాకృపతో కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభువా. అయా మా సంఘ కాపరుని ముగ్గురిని జ్ఞాపకం చేసుకోయా, వారి పరిచర్ని దీవించి ఆశీర్వదించండి. వారి బిడ్డలను కూడా ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము నాయన. మా సంఘమునే కాదు ఈ దినమున ఈ సమయమున సర్వత్రక సంఘములని నీ మహిమార్థమై వాడబడుచుండగా ప్రభువా ఆయా సంఘ కాపురులకు నీ దేవదూతలను తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ఆయా 5 సంఘముల జరుగు కార్యక్రమముల్లో ప్రభువా మీరు తోడయండి. సంఘ పెద్దలను సంఘస్థులందరినీ ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోయా. మేము కూడా నా ప్రభువా ఈ దొంగ ఏ విధంగా ప్రభువా మరి పరలోక రాజ్యము దేవునిదని ఆయన రాజ్యము నీతి రాజ్యముని ఎరిగి మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. మేమైతే ఉట్టివారం మట్టివారమే, కానీ నువ్వు ఉన్నవాడు అనువాడు అయి ఉన్నావు. సమస్తము నీకు సాధ్యమయ్యా. అయా మరి సమస్త సృష్టికి మానవాడికి నాయన ప్రభువా ఆయా రక్షణ దయచేసిన దేవుడని ఆయా ప్రతి ఒక్క బిడ్డ నమ్మి నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యం దయచేయమని అడుగుతున్నాము నాయన. ఆయా సంఘములో జరుగు కార్యక్రమాలకు మీరు తోడయండి. ఆయా సంఘములో ఉన్న సంఘ పెద్దలు నాయన ఆయా కార్యనిర్వాహక బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభువా. ఆయా సహోదరులు కలిసి ఉండట ఎంత మేలు ఎంత మనోహరమని సెలవిచ్చినట్టుగా బిడ్డలందరూ కూడా ప్రభువా మంచి మనసును దయచేసి నాయన అయా నీ యందు ఒక భయము భక్తి కలిగి అయా ఉండటానికి మీ సహాయం చేయండి తండ్రి నాయన. నీ స్తోత్రాలు నాయన ప్రభువా. అయా చేరి వచ్చిన అయా 5 చిన్న బిడ్డలేమని యవనస్తులేమి వృద్ధులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభువా. అయా నీ మా పౌరస్థితి పరలోకములో ఉన్నదని జ్ఞానంతో మేము మా బ్రతుకు జీవితాల్లో మీరు మాకు తోడయుండి నడిపించి సహాయం చేయండి నాయన. అయా మరి కుమారుని పరిచయం ప్రభువా మీరు తోడయుండండి అయ్యా. అయా 5 ప్రభువా మరి వికాసం బిడ్డను కూడా ప్రభువా ఆ బిడ్డ కుటుంబానికి మీరు తోడయుండండి అయ్యా. అయా ఈ దినము నాయన ప్రభువా 2వ మాట చెప్పుచున్నా అయా సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ఆ బిడ్డ నోటని మాటలు ఉంచండి. ఆ బిడ్డ నోటిని మీరు బోరగా వాడబడటానికి మీరు సహాయం చేయండి నాయన. ఆ బిడ్డని నీ సిలువు చాటున మరుగుపరిచిన ప్రభువా అయా చక్కని వర్తమానం అందించడానికి మీరు సహాయం చేసి నడిపించమని అయా సమస్తము అయా మీరే జరిగించమని మా కొరకు త్వరలో రాన్న యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి వినయముతో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమున అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ గనుడైన గొప్ప దేవ మీ పరిశుద్ధ నామమునకు వందనాలు ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో సిలువపై మీరు పలికిన సప్త సూక్తులు 7 మాటల్లో ప్రభా 2వ మాట మీ స్వార్థను ప్రకటించడం నేను సిద్ధపడుతుండగా మీరే నా యందు ఉండి మీ స్వార్థ ప్రకటించడానికి కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని ఆరోగ్యాన్ని సమయాన్ని దయచేసి నా నోట మీ మాటను పలికించి మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ యొక్క మంచి శుక్రవారం రోజు ఇవ్వబడినటువంటి ఈ యొక్క 2వ వాక్యం లూకా సువార్త ఎవరు చదవద్దు దయచేసి టైం లేదు. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం చూసినట్లయితే నేడు నీవు నాతో కూడా
పరదేశంలో ఉందువు అని చెప్పి ప్రభువారు సిలువలో ఉండి పలుకుతున్నారు. అయితే ఈ పరదేశం అంటే ఏంటి? పరదేశం అంటే పరలోకములో ఒక భాగం. పరదేశం అంటే పరలోకములో ఒక భాగం. మానవుడు భూమి మీద వదిలిన తర్వాత ఫస్ట్ వెళ్ళేది పరదేశకే. కాబట్టి పరలోకములో పరదేశం ఒక భాగం. ఆ పరదేశకి ఈరోజు నాతోనే నువ్వు వస్తావు అని అభవిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఈ యొక్క కుడివైపు దొంగకి. అయితే ఈ మాట ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు, ఎక్కడ చెప్తున్నారు, ఎందుకు చెప్పారు? ఈ మాట ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎవరితో చెప్పారు, వాళ్ళకున్న అర్హత ఏంటి అని వాక్యానుసారంగా గమనించినట్లయితే ఈ లూకాసు వార్త 23వ అధ్యాయం 32వ వచనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు వారికి ఎడమ వైపున ఒక దొంగని, కుడి వైపున ఒక దొంగని, వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలకు సంబంధించినటువంటి మరణ శిక్ష వాళ్ళకి విధించారు అప్పుడున్న ఆ సర్కారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువారికి వీళ్ళ మధ్యలో పెట్టారు సిలువలో. ఎడమవైపు దొంగకి కుడివైపు దొంగకి వీళ్ళ మధ్యలో పెట్టారు ప్రభువారిని. అయితే ఈ ప్రభువారు ఉండాల్సింది ఎక్కడ? పరలోకములో కెరాపులు పెరాపులు దేవదూతల మధ్య సింహాసనం మీద స్తుతులు తీసుకోవలసినటువంటి ఆ మహాదేవుడు ఈ రోజున సర్వ మానవాళి కొరకు ఆయన టెండల్లో సమస్త పాపాలని ఆయన మోసుకెళ్ళటానికి శిలువ బలియాగం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సర్వమానవాళి కొరకు సిలువలో ఉన్నప్పటికి కూడా ఈ ప్రజలు యేసుక్రీస్తు వారిని గుర్తించట్లేదు. అయితే ఆ రోజుల్లో మా సమస్త ఈ ప్రజలు వాళ్ళ పాపాలు వాళ్ళు మాత్రం మానుకోట్లా, వాళ్ళ పాపాల్లో వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు. అయితే ఈ ప్రజలు ఆ రోజుల్లో వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే మా పాపాలను పరిహరించడానికి మెస్సియా వస్తాడు అని ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నారు. ఆ ప్రగాఢమైన విశ్వాసంతో అలాగే ఉన్నారే కానీ ఆ మెస్సియా ఆ ప్రజల మందికి 33 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో ఉండి ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో మహా గొప్ప కార్యాలు, ఆఖరి చనిపోయిన వారిని కూడా లేపినటువంటి కార్యాలు ఈ ప్రజలు చూశారు. కానీ మెస్సియాని గ్రహించలేదు, మెస్సియాని విశ్వసించలేదు, మెస్సియాని గుర్తించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క యేసు ప్రభువారు ఇటు ఆయన చేసినటువంటి బోధ, స్వార్థ ప్రకటన, ఊరు ఓడ తిరిగి స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఈ దొంగ అన్ని ఊర్లు, అన్ని సందులు, అన్ని గొంతులు తిరుగుతూ ఉంటాడు కదా, ఎక్కడ అవకాశం ఉంటుందని జనరల్గా. అలాగే యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ బోధ, యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుత కార్యాలు, యేసుక్రీస్తు వారు చేసినటువంటి మహిమ కార్యాలు, ఆఖరి చనిపోయిన వారిని కూడా లేపినటువంటి సందర్భాలు ఈ కుడివైపు దొంగ విన్నాడు. గమనించాలి, ఈ కుడివైపు దొంగ విన్నాడు యేసయ్య గురించి. ఈ కుడివైపు దొంగ విన్నాడు. అయితే అసలు ఈ ఇద్దరు దొంగలు సిలువ మధ్యలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఈ యొక్క వీళ్ళ మధ్యలో ఉండవలసింది యేసుక్రీస్తు వారిని కాదు సిలువ వేయాల్సింది. యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు, కానీ ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయాల్సింది యేసుక్రీస్తు వారిని కాదు. పేరు మోసిన అంతకుడైన బరబ్బాని సిలువ వేయాలి. వీళ్ళ మధ్యలో బరబ్బాని సిలువ వేయాలి. అయితే అందుకని ఆ పిలాతు ఏం చేశాడంటే లూకాసు వార్త 23:13 చూస్తే లూకా 23:13 అంతటా పిలాతు ప్రధాన యాజకులు ప్రధాన యాజకులను
అధికారులను ప్రజలను సంబంధం లేదు వీళ్ళకి. ఆ శిక్ష అమలు చేయాల్సింది పిలాతు. అయితే ప్రధాన యాజకుల్ని, పిలాతుని, అధికారుల్ని, ప్రజల్ని పిలిచాడు. అంటే కూటమిగా నిర్ణయం చేయటానికి వీళ్ళందరినీ పిలిచాడు. పిలిచి వీళ్ళు మీ యొక్క అభిప్రాయం అడుగుతున్నాడు. అభిప్రాయం అడిగితే యోహాను సువార్త 12:42 చూస్తే, యోహాను 12:42 యేసుక్రీస్తు వారి మీద వాళ్ళందరికీ కొంతమందికి అమితమైనటువంటి గాఢమైన విశ్వాసం ఉంది. గాఢమైన విశ్వాసము ఉంది. అయితే యోహాను 12:42 అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరు కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని భయపడి సమాజానికి దడిచారు, పిలాతుకు దడిచారు, రాజరికానికి దడుస్తున్నారు. ప్రాణాన్ని నిలబెట్టి ప్రాణాన్ని పెంచి పోషించిన దేవాది ఆ మహాదేవుణ్ణి విశ్వసించలేకపోయారు ఈ ప్రజలు. అయితే వెలివేయబడుదుమేమో అని అక్కడున్న రాచరికపు నాయకులకి తలకాయ వంచి వాళ్ళు ఎదుర్కొనలేకపోయారు. అలాగే యోహాను సువార్త 12:43 చూస్తే వాళ్ళు ఈ రాజకీయ నాయకులకి చెప్పలేక వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరు. మాకు ఈయనెవరో తెలియదు, ఈ యేసుక్రీస్తు వారో మాకెవరో తెలియదు, మా కళ్ళ ముందు ఉంది పిలాతు, మా కళ్ళ ముందు రాజకీయ నాయకుల్ని, వాళ్ళని అపేక్షిస్తాం, వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళు చెప్పిందే వింటాం మేము, ఈయన చెప్పింది మేము వినాం. ఆ విధంగా ఈ ప్రభువారి మాటలను పెడచెవిని పెట్టారు. అయితే గమనించాలి, ప్రభువారి శిష్యులు బల పరాక్రమ కలిగిన వారు, ప్రభువారి శిష్యులు బల పరాక్రమ కలిగిన వారు, ఇజ్రాయేల్ ప్రజలు కూడా బల పరాక్రమ కలిగిన వాళ్ళు. యేసుక్రీస్తు వారిని కత్తులతో, కర్రలతో, గుదెలతో వస్తేనే పేతురు గారు ఏం చేశాడు? తెగ నరికాడు చెవు. అయితే ఈ శిలువ బలియాగం ఆయన ఒక్కడే చేయాలి ఆ పని. ఎవరికి కూడా పాలు పంపులు పొందడానికి వీలు లేదు. అందుకనే అందరి యొక్క నోర్లు మూసేశాడు ఆ మహాదేవుడు. ప్రేమైన సంగమా, ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఎండలో ఉండి అక్కడ యేసుక్రీస్తు వారు మన కొరకు, సర్వమానవాళి కొరకు ఉంటే ఈ ప్రజలు ఏం చెప్తున్నారు చూడండి. లోకసువార్త 23:18 వీళ్ళంతా అధికారుల్ని, అనధికారుల్ని, ప్రజల్ని, మరి ఈ పరిచయాల్ని వీళ్ళందరినీ పిలిపించాడు పిలాతు. వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. లోకసువార్త 23:18 వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాని విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేశారు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇద్దరి మధ్యలో ఉండాల్సింది ఎవరు? బరబ్బా. అయితే అన్యాయపు తీర్చారు. ఇక్కడ అన్యాయపు తీర్పు తీర్చారు. అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, మరి యోధ మత నాయకులు, పిల్లలు అందరూ కలిపి అన్యాయపు తీర్పు తీర్చారు. ఈ అన్యాయపు తీర్పు ప్రవచనం ముందు కొన్ని సంవత్సరాల క్రితమే ప్రవచించారు. యెషయా గ్రంథం 53:8 చూస్తే, యెషయా 53:8 అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ఆనాడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ విధంగా అన్యాయపు తీర్పు తీర్చి కొనిపోబడతాడని చెప్పి యెషయా ప్రవక్త ప్రవచించాడు ప్రవచనము. ఆ ప్రవచనం నెరవేరుతుంది ఈ రోజున. ప్రేమైన సంగమా, ఇటువంటి పరిస్థితుల్లో యెషయా ప్రవచించినటువంటి ప్రవచనం ఏంటంటే యెషయా గ్రంథం 53:12 యెషయా 53:12 ఏలయనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఇదండి సంగతి. మానవుడు మహాదేవునికి తీర్పు చేయటానికి మానవుడు ఏ పాటి వాడండి?
మానవుడు ఏ పడ్డవాడు మహాదేవునికి తీర్పు తీర్చగలడా మానవుడు? లేఖనము నెరవేరాలి. లేఖనము నెరవేరుట కొరకు ఇక్కడ ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఆనాడు ప్రవక్త చెప్పినటువంటి యెషయా ప్రవక్త చెప్పిన లేఖనం నెరవేరుతుంది. ఈ రోజున మిట్ట మధ్యాహ్నం సర్వ మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని ధారపోస్తున్నాడు. ప్రభువారికి కుడి పక్కన ఉన్న దొంగ ప్రభువారు చేసిన అద్భుత కార్యాలు, ఆయన చెప్పినటువంటి ఆ సువార్త బోధ, మరి ఎన్నో రోగాలు వదిలించినటువంటి సంఘటనలు, ఇవన్నీ కూడా ఈ యొక్క కుడివైపు దొంగ విన్నాడు. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలు, ఆయన చెప్పిన బోధ విన్నాడు. కానీ యేసయ్యని చూడలేదు. యేసయ్య చెప్పింది విన్నాడు, కానీ యేసయ్యని చూడలేదు. అయితే ఇక్కడ గమనించాలి, ఆ యొక్క సిలువలో యేసుక్రీస్తు వారికి పలుకుతున్నాడు, నేను సర్వమానవాళిని పాప పరిహారార్థమై వీళ్ళని సిలువ బలియాగం చేస్తుంటే వీళ్ళు నన్ను గమనించట్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, కాబట్టి వీళ్ళని క్షమించు, వీరిని క్షమించు అని మొదట వాక్యం చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పలుకుతూ ఉంటే ఈ కుడివైపు దొంగ వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉండి, ఈ కుడివైపు దొంగ ఇంత బాధలో ఉండి ఈయనేంటి ఇంత హింస పొందుతుంటే వీళ్ళని క్షమించమంటున్నాడని ఆ బాధలో ఉండి చూసి చూడలేక యేసయ్యను చూశాడు. ఈ కుడివైపు దొంగ చూసి, ఈ దొంగలు వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు కూడా ఆ బాధలో ఆ మాట విన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు, ఆ మాట విన్నాడు. అక్కడ సిలువకు రాకముందు దొంగ ఏం చేశాడు? ఆయన చేసిన అద్భుత కార్యాలన్నింటినీ విన్నాడు, కానీ యేసయ్యను చూడలేదు. ఇక్కడ క్షమించమనే మాటను విన్నాడు, ఇక్కడ యేసయ్యను చూస్తున్నాడు. ఇక్కడ ఆయన చెప్పిన మాట వింటూ ఉన్నాడు. అక్కడైతే బాహ్య ప్రపంచంలో ఆయన గురించి విన్నాడు కానీ చూడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ యేసయ్యని ఎప్పుడైతే చూశాడో, ఎప్పుడైతే తీక్షణంగా చూశాడో, ఆయన వీరిని క్షమించండి అని ఆయన మొరబెడుతూ ఉంటే ఈ కుడివైపు దొంగ ఈయనేంటి వీళ్ళందరూ క్షమించమని అంటున్నాడు. ఈయన ఆ మసకబారిన ఆ మరణానికి దగ్గరలో ఉన్నటువంటి ఆ బాధలో కుడివైపు దొంగ యేసయ్యను చూశాడు. చూసి ఈయనే నేను విన్న యేసయ్య, ఈయనే నేను కనుగొన్న యేసయ్య, ఈయనే లోక రక్షకుడు, ఈయనే అని ఒక తీర్మానానికి వచ్చేసాడు. యేసుక్రీస్తు వారి మీద సదాభిప్రాయంతో ఒక తీర్మానానికి వచ్చేసాడు. ఈ క్షణం పోతే నా నేర జీవితం అంత వ్యర్థము, ఈ క్షణం పోతే నాకు అగ్నిగుండంలో వేస్తారు నన్ను, కాబట్టి నా పాపానికి క్షమాపణ లేదు, ఇప్పుడే ఈయనే నా పాపాలను పరిహరించగలిగిన లోక రక్షకుడు ఈయనే అని చెప్పి ఆయన్ని మొరబెడుతూ ఉన్నాడు. ఆయన తన యొక్క ఈ కుడివైపు దొంగకి అపవిస్తున్నాడు. ఈ సృష్టిలో ఇంతవరకు ఎవరికి లేనటువంటి ఇవ్వనటువంటి అభయం అది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని అభయం చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో అయిపోయింది, ముగిస్తున్నాను. నిత్య జీవము క్రీస్తు ద్వారానే, నిత్య కృపావరము క్రీస్తు ప్రభు ద్వారానే, పాప విమోచన క్రీస్తు రక్తము ద్వారానే, పరదేశు మారు మనసు పశ్చాత్తాపం ద్వారానే. కాబట్టి కుడివైపు దొంగ పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది ఏ విధంగా పరదేశంలో ప్రయాణిస్తున్నాడు, దొరలాగా యేసుక్రీస్తుతో వెళ్తున్నాడు. ఆ విధంగా పశ్చాత్తాపం కలిగి మారు మనసు కలిగి మనం కూడా జీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ నిలబడదాం, దయచేసి అందరూ నిలబడండి.